Welcome to Cinevist, and this is the review of Bajay Vayuvegam, which is acted by Karthikeya. అండ్ ఇక మూవీ ఎలా ఉందని మాట్లాడుకుంటే నాకు నచ్చింది. అంటే బోరింగ్ ఫీల్స్ అయితే కాదు. అంటే ఫస్ట్ హాఫ్ నాకు యావరేజ్ అనిపించినా సరే సెకండ్ హాఫ్ మూమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో రాసుకున్న ప్లాట్ కానీ లేకుంటే ట్విస్ట్లు కానీ స్క్రీన్ ప్లే కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఎవ్రీథింగ్ సెకండ్ హాఫ్లో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ అవి ఫస్ట్ హాఫ్లో వర్కౌట్ అయ్యాయంటే కాదని చెప్పొచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ యావరేజ్గా అనిపించినా సరే సెకండ్ హాఫ్ చాలా బాగుండాలి. సో దీనిలో అదే జరుగుతుంది. అండ్ మూవీ టోటల్గా చూసుకుంటే బాగుంది. సో అసలు స్టోరీ ఏంటో నేను పెద్దగా రివీల్ చేయాలనుకోవట్లేదు. బట్ చెప్పాలంటే నాన్న కోసం అండ్ అమ్మ నాన్న కోసం ఇలా ఒక స్టోరీ ఉంటుంది. బెట్టింగ్స్, దానివల్ల వచ్చే కష్టాలు, ట్విస్ట్లు ఇలాంటివి అంతా మూవీలో జరుగుతుంటాయి. అయితే ఫస్ట్ ఆఫ్ 30 minutes మనకు చాలా ఫ్లాట్గా తీసుకెళ్తారు. అండ్ హీరోయిన్ ఇంట్రడక్షన్ వీళ్ళవి పెద్ద సీన్స్ ఉంటాయి. అవి మనకు పెద్దగా ఎక్కకపోవచ్చు. సాంగ్స్ పెట్టి డైవర్ట్ చేయకుండా క్లీన్గా స్టోరీలోకి తీసుకెళ్లారు. అండ్ స్టార్టింగ్ 30 minutes తర్వాత సిఎస్కే వర్సెస్ ఎంఐ ఇలాంటి ఒక చిన్న మ్యాచ్ లాంటిది స్టార్ట్ అవుద్ది. అండ్ అక్కడ నుంచి స్టోరీ కొంచెం మనకు బాగా అనిపించడం స్టార్ట్ అవుద్ది. ఇంటర్వెల్ దగ్గర ఒక ప్లాట్ అండ్ ట్విస్ట్ రివీల్ అవుద్ది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎగ్జిక్యూషన్, సాంగ్స్, బీజిఎం అండ్ ఆ సస్పెన్స్ మెయింటైన్ చేసిన తీరు కానీ లేకుంటే స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ పర్ఫార్మెన్సెస్ వైజ్గా కూడా ఇరగదీశారని చెప్పాలి. నిజంగా చాలా బాగుంది సెకండ్ హాఫ్. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే కార్తికేయ, ఐశ్వర్య మీనన్ డిడ్ ఏ గుడ్ జాబ్. అయితే ఐశ్వర్య క్యారెక్టర్ పెద్ద ఉండకపోవచ్చు, కాకపోతే మిగతా ఉన్నంత వరకు బాగా చేసింది. నార్మల్గా ఉంటాయి సాంగ్స్, పెద్దగా అనిపించవు. అండ్ మిగతా యాక్టర్స్ ఎలా చేశారు అంటే ఓకే, అక్కడ పెద్ద యాక్టర్స్ ఏమి ఉండరు. అండ్ చేజింగ్ సీన్స్ ఇలాంటివి కొంచెం బాగా అనిపించాయి. క్రికెట్ దగ్గర వచ్చే సీక్వెన్సెస్ కూడా బాగా అనిపించాయి. అండ్ క్లైమాక్స్లో చూసుకుంటే మనకు పర్లేదు, మంచి ఫీలే వస్తుంది క్లైమాక్స్. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ బాగుంది. మెయిన్గా సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం సాంగ్స్ ఎలా ఉన్నాయంటే సాంగ్స్ పెద్ద డిస్టర్బ్ అయితే చేయవు మూవీకి, బట్ బీజిఎం ఈజ్ గుడ్. అండ్ ఇంకా డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఇంకా కొంచెం బాగా రాసుకుని అంటే బాగుండదేమో, బట్ స్టోరీ రివీల్ చేయకుండా స్టార్టింగ్లో 30 minutes ల్యాగ్ చేశారు. అండ్ అది కాకుండా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ సీన్స్, ఒక డ్రామా క్రియేట్ చేసి ఉంటే బాగుండదేమో. కాకపోతే సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే రాసుకున్న ఎగ్జిక్యూషన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో డైరెక్టర్కి సెకండ్ హాఫ్లో చాలా అప్రిషియేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఎ గుడ్ డైరెక్షన్. అండ్ ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తున్నాం అంటే 2.3/3. అండ్ ఈ వీకెండ్కి మంచి మూవీ చూడొచ్చు ఈ థియేటర్లో. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్కి బుక్ చేసుకుని వెళ్ళిపోండి. సో మా రివ్యూ మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఏమంటారు మరి, ఉంటాను. బాయ్ బాయ్.